హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. బిగ్ బాస్ సీజన్ 9లో అసలు కొత్తగా వచ్చిన వైల్డ్ కార్డ్స్ అయితే నిజంగా కొంతమంది అబ్బాయిలు ఎంత స్మూత్గా ఉన్నారో అమ్మాయిలు అంత రఫ్గా అయితే ఉన్నారు. సో వచ్చిన వాళ్ళంతా ఒక్కొక్కరిని టార్గెట్ చేసుకున్నాము, వీళ్ళని మనం టార్గెట్ చేద్దాము అని ఒక్కొక్కరు ఒక్కొక్క ప్లాన్ వేసుకుని వచ్చినట్టుగా అనిపిస్తుంది. ఇక ఆయేషా స్టార్టింగ్లో ఏదో కొద్దిగా కంటెంట్ ఇస్తుందిలే అని అనుకున్న దానికి ఇప్పుడు ప్రతిదానికి రీతుతో గొడవ పడుతూ ఇది ఒక కంటెంట్ లాగా తయారైపోయింది ఆ అమ్మాయికి. కానీ చూసే వాళ్ళకు మాత్రం చాలా ఇరిటేటింగ్గా అనిపిస్తుంది. ప్రతి దానికి గై 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 అని అరుస్తూ ఉంటే ఎవ్వరు కూడా చూసే వాళ్ళకి ఇష్టపడరు. సో కొద్దిగా స్మూత్గా ఉండాలి, ఎక్కడ వాయిస్ రైజ్ చేయాలో తెలుసుకోవాలి, ఎక్కడ వాయిస్ని డౌన్ చేయాలో తెలుసుకుంటేనే ఆ యొక్క షోలో కంటిన్యూ అవుతారు. ఇక లేకుండా ప్రతిదానికి అరుస్తూ ఉంటే మాత్రం చిరాకైతే వచ్చేస్తుంది. తెలుసుకుంటే అమ్మాయి కొన్ని రోజులు ఉంటుంది, లేదంటే టాటా బాయ్ బాయ్ చెప్పేసి వెళ్ళిపోవడం ఖాయం. సో నెక్స్ట్ వచ్చేసి గౌరవ్. ఆ అబ్బాయికి భాష రానప్పటికీ కూడా నేర్చుకోవడానికి ఎంత ప్రయత్నం చేస్తున్నాడంటే, సో వన్స్ నాగార్జున సార్ వచ్చి ఈ అబ్బాయి కొద్దిగా కష్టమే అని ఆయనే అన్నా కానీ నాకు కష్టమేమి కాదు అన్నట్టుగా తను చాలా బాగా మాట్లాడుతూ అంటే ట్రై చేస్తూ గేమ్స్ని కూడా అర్థం చేసుకొని నిజంగా కెప్టెన్సీ టాస్క్లో సుమన్ శెట్టి గారు సరిగ్గా క్లూ చెప్పనప్పటికీ కూడా తన ప్రయత్నం తను చేసి ఇద్దరూ గెలిచారు. సో కెప్టెన్ బ్యాడ్జ్ని అయితే పెట్టుకున్నారు. తర్వాత ట్విస్ట్ అయితే ఇచ్చేశారు నిఖిల్ గారికి అలాగే గౌరవ్కి, మీ ఇద్దరికి మధ్య కెప్టెన్సీ టాస్క్ ఉంటుందని. దాంట్లో కూడా గెలిచాడంట, వెయిట్ లిఫ్టింగ్ టాస్క్ ఏదో పెట్టాడంట. ఇక గౌరవ్ గెలిచి తనైతే ఈ వారం కెప్టెన్ అయితే అయిపోయాడు. అందరూ వద్దనుకున్నారు, బట్ తనే కెప్టెన్ అయ్యాడు. సూపర్గా అనిపిస్తుంది.